Good morning, students. Today, in this lecture, we are going to learn about flow measurement, hydrograph, drainage area characteristics, storage and pondage, selection of site for hydroelectric power plant. In previous classes, we have studied about a hydroelectric power plant and hydrological cycle. See, the first topic in this lecture is about flow measurement. See, coming to here, flow measurement means the flow measurement will not be constant for a period of time. See, మనం ఫ్లో మెజర్మెంట్ అనగానే అసలు ఫ్లో ఈ హెడ్డింగ్లోనే మనకు అర్థమవుతుందన్న ఫ్లో మెజర్మెంట్ అంటే ఫ్లోని మనం మెజర్ చేస్తున్నాము ఇక్కడ. ఫ్లో అనేది మనం ఎక్కడ చదువుకున్నాము? హైడ్రోలాజికల్ సైకిల్‌లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ గురించి చదువుకున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోలాజికల్ సైకిల్‌లో డిఫరెంట్ టైప్స్‌గా ఎలా డివైడ్ అయినాయో చదువుకున్నాం. ఎవాపరేషన్‌గా, కండెన్సేషను, ట్రాన్స్పిరేషను, ప్రిసిపిటేషను, రన్ ఆఫ్‌గా చదువుకున్నాం. రన్ ఆఫ్‌లో మనం ఏం చదువుకున్నాము? వాటర్ అనేది రైన్‌ఫాల్‌గా మనకి వచ్చినప్పుడు ఏదైతే వాటర్ అనేటటువంటిది రివర్స్‌లోకి, పాండ్స్‌లోకి, లేక్స్‌లోకి ఫ్లో అవుతూ ఉంటుంది మనకి. ఇలా ఫ్లో అయ్యేటటువంటి వాటరు ఎప్పుడూ కూడా ఒక ప్లేస్‌లో కాన్స్టాంట్‌గా ఉండదు. ఇలా కాన్స్టాంట్‌గా ఉన్నటువంటి వాటర్‌ని, ఫ్లోని మనము ఇక్కడ మెజర్ చేస్తున్నాం. హౌ వి ఆర్ గోయింగ్ టు మెజర్ ద ఫ్లో ఆఫ్ వాటర్. వాటర్‌ని మనం ఇక్కడ ఎలా మెజర్ చేస్తున్నాము అనేది మన ఫస్ట్ టాపిక్ ఈ లెక్చర్‌లో. ఫ్లో మెజర్మెంట్ అని చెప్పి అంటున్నాం. మనం ఎలా మెజర్ చేస్తున్నాము? ఇక్కడ కాన్స్టాంట్‌గా ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ వరకు కాన్స్టాంట్‌గా వాటర్ అనేది ఉండదు కాబట్టి, దీని గురించి ఫ్లో మెజర్మెంట్ గురించి తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము ఎలా మెజర్ చేస్తున్నాము అంటే, డిఫరెంట్ వాటర్ లెవెల్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ దగ్గర ఫ్లో వాల్యూమ్ ఎంత అనేది మనం మెజర్ చేస్తున్నాం అనమాట. ఎలా మెజర్ చేస్తున్నాము? బై యూజింగ్ ఆఫ్ కరెంట్ మీటర్స్. కరెంట్ మీటర్స్‌ని యూజ్ చేసి ఎంత ఫ్లో అనేది ఎంత వాల్యూమ్‌లో ఎంత వాల్యూమ్ ఉంది అనేది మనం మెజర్ చేస్తున్నాం అనమాట. హౌ వి ఆర్ మెజరింగ్ మీన్స్ వాటర్ యొక్క వెలాసిటీ యూజింగ్ ఆఫ్ కరెంట్ మీటర్స్ అట్ డిఫరెంట్ డిఫరెంట్ వాటర్ లెవెల్స్ ఫ్లో వాల్యూమ్ ఎంత ఉంటుంది అనేది మనం మెజర్ చేస్తున్నాం. ఇలా మనం కరెంట్ మీటర్స్‌ని యూజ్ చేసి ఫ్లో వాల్యూమ్‌ని మెజర్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ వి ఆర్ గోయింగ్ టు ప్లాట్ ఎ డయాగ్రామ్. మనము ఒక గ్రాఫ్ అనేది కూడా డ్రా చేయొచ్చు. ఫ్లో అనేది ఎప్పుడు ఎంత ఉంటుంది, ఎంత హైట్, ఎంత డిశ్చార్జ్ అవుతుందనేది మనము చెప్పొచ్చు. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే హైడ్రోగ్రాఫ్ బై యూజింగ్ ఆఫ్ దిస్ ఫ్లో మెజర్మెంట్. ఫ్లో మెజర్మెంట్‌ని బేస్ చేసుకొని, ఫ్లో మెజర్మెంట్‌ని యూజ్ చేస్తూ ఏ టైంలో, ఎప్పుడు, ఎంత హైడ్రో అనగానే ఆ హైడ్రో మీన్స్ నథింగ్ బట్ ఆఫ్ వాటర్. వాటర్ యొక్క గ్రాఫ్, ఫ్లో ఒక గ్రాఫ్. ఎప్పుడు జనవరిలో ఎంతుంటుంది, ఫిబ్రవరిలో ఎంతుంటుంది, మార్చ్‌లో ఎంతుంటుంది, ఇయర్లీ ఎంతుంటుంది, మంత్లీ ఎంతుంటుంది, ఏ వీక్‌లో ఎంత ఫ్లో అవుతుంది. ఈ ఫ్లో మెజర్మెంట్ మొత్తాన్ని కూడా మనము ఒక హైడ్రోగ్రాఫ్‌గా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ నెక్స్ట్ మనకి ఈ లెక్చర్‌లో సెకండ్ టాపిక్ వచ్చేసరికి హైడ్రోగ్రాఫ్. మనం ఫస్ట్‌గా ఫ్లో మెజర్మెంట్ చదువుకున్నాము. ఫ్లో అనేది ఎలా మెజర్ చేస్తున్నామని చదువుకున్నాము. అలా మెజర్ చేసిన తర్వాత మనం ఒక గ్రాఫ్ మనం డ్రా చేయాలి. డ్రా చేస్తాం ఇక్కడ. వాటర్ యొక్క గ్రాఫ్‌ని మంత్స్‌లో కానీ, వీక్స్‌లో కానీ, తర్వాత ఇయర్స్‌లో కానీ కన్సిడర్ చేస్తూ మనం గ్రాఫ్ డ్రా చేస్తాము. ఇక్కడ చూసినట్లయితే హైడ్రోగ్రాఫ్ అని చెప్పాము. మంత్స్, మంత్స్ వర్సెస్ డిశ్చార్జ్ అన్నమాట. డిశ్చార్జ్ ఇది ఎంత డిశ్చార్జ్ అవుతుంది, ఏ మంత్‌లో ఎంత డిశ్చార్జ్ అవుతుంది అనేది. చూడండి ఇక్కడ చూస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇవన్నీ కూడా మంత్స్ కాబట్టి ఎక్స్ యాక్సిస్‌లో మనము మంత్స్‌ని కన్సిడర్ చేసాము. ఇక్కడ వై యాక్సిస్‌లోనేమో మనం ఎంత డిశ్చార్జ్ అవుతుందనేది మనం కన్సిడర్ చేస్తున్నాం. 10, 20, 30, 40, 50, 60, 70, 80 ఇది పర్ మంత్ ఎంత అనేది మీటర్స్‌లో మనం కన్సిడర్ చేస్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో
ఎంతుంది ఫ్లో అనేది 40 మీటర్స్. 40. ఇక్కడ అంటే జనవరికి, ఫిబ్రవరికి మధ్యలో 40 ఉందని. ఫిబ్రవరికి, మార్చి మధ్యలో 25. తర్వాత మార్చ్‌కి, ఏప్రిల్ అంటే ఫ్లో అనేది చూడండి నాన్న ఆటోమేటిక్‌గా తగ్గుతూ వస్తుంది. డిక్రీజ్ అవుతూ వస్తుంది. తర్వాత చూడండి మా మే మే, జూన్‌కి మధ్యలో ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. జూన్, జులైకి మధ్యలో ఇంకా ఇంక్రీజ్ అయింది. జులైకి, ఆగస్టు మధ్యలో ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఆగస్ట్, సెప్టెంబర్ మధ్యలో ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ మనకి రైనీ సీజన్స్ కాబట్టి, ఈ సీజన్‌లో అనేది మనకి ఎక్కువగా ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత చూడండి నాన్న ఇక్కడ మే నెలలో మనకి సమ్మర్ సీజన్ కాబట్టి చూడండి ఎంత తగ్గిందో. ఇక్కడికి మీకు వేరియేషన్ కనపడుతూ ఉంటుంది. తర్వాత చూడండి అలాగే అక్టోబర్, నవంబర్‌కి మధ్యలో కొంత ఫ్లో చూడండి మళ్ళీ డౌన్ అయిపోయింది. తర్వాత నవంబర్‌కి, డిసెంబర్‌కి మధ్యలో చూడండి ఫ్లో ఎంతుందో. డిసెంబర్‌కి, జనవరికి మధ్యలో ఫ్లో అనేది ఇలా మనము ఈ మంత్స్‌ని బేస్ చేసుకొని ఫ్లో అనేది మనకి ఎంత ఉంటుంది, ఎప్పుడు మంత్స్ వైస్‌గా మనం ఇక్కడ ఒక గ్రాఫ్ గీసి చూయించాం. దీన్నే మనము హైడ్రోగ్రాఫ్ అని చెప్పి అంటాం. తర్వాత అసలు హైడ్రోగ్రాఫ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? చూడండి నాన్న హైడ్రోగ్రాఫ్ గివ్స్ డిశ్చార్జ్ అవైలబుల్ ఎట్ డిఫరెంట్ టైమ్, డే, వీక్, మంత్ ఆర్ ఇయర్. మంత్ మనము ఇక్కడ ఇంతకుముందు హైడ్రోగ్రాఫ్‌లో చూస్తున్నప్పుడు మంత్స్ వైస్‌గా తీసుకున్నాము. అలాగే ఈ హైడ్రోగ్రాఫ్ అనేది మంత్ వైస్‌గా తీసుకోవచ్చు, డే వైస్‌గా తీసుకోవచ్చు. ఇక్కడ తర్వాత ఇయర్ వైస్‌గా కూడా కన్సిడర్ చేయొచ్చు. చూడండి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ డే వైస్ డే 1, డే 2, ఎక్స్ యాక్సిస్‌లో డే 1, డే 2 తర్వాత ఇక్కడ వై యాక్సిస్‌లో మనకు కనబడితే రన్ ఆఫ్ ఫర్ డిశ్చార్జ్. అంటే రన్ ఆఫ్ అంటే ఎంత ఫ్లో అనేది జరుగుతుంది అనేది ఇక్కడేం ప్రిసిపిటేషన్ మనం ఆల్రెడీ ప్రీవియస్ మీకు నేను గూగుల్ మీట్‌లో క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను. ప్రిసిపిటేషన్ వీటన్నిటి గురించి, హైడ్రోలాజికల్ సైకిల్ గురించి. చూడండి నాన్న పీక్ రెయిన్‌ఫాల్ ఎప్పుడొస్తుంది? తర్వాత ఇక్కడ రైజింగ్ లింబ్, తర్వాత పీక్ డిశ్చార్జ్ ఎప్పుడు, ఎలా రైజ్ అవుతుంది? ఏ మంత్‌లో, ఏ డేట్‌లో, డే 1 ఎలా ఉంది? డే 2 ఎలా ఉంది? డే 3 ఎలా ఉంది? డేస్‌ని కన్సిడర్ చేస్తూ ఇక్కడ డిశ్చార్జ్ ఎంత జరుగుతుందనేది మనం ఇక్కడ ఒక గ్రాఫ్ అనేది గీసామనమాట. చూడండి ఇక్కడ మాక్సిమం అండ్ మినిమమ్ రన్ ఆఫ్ క్యాన్ ఆల్సో బి స్టడీడ్. ఎంత మాక్సిమం అంటే ఎంత ఫ్లో అనేది జరుగుతుందని కూడా ఇక్కడ చదువుతామని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ హైడ్రోగ్రాఫ్ వర్సెస్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఫర్ గివెన్ డ్యూరేషన్స్. తర్వాత దీన్ని బట్టి మనం ఒక గ్రాఫ్ అనేది డ్రా చేసాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి డ్రైనేజ్ క్యారెక్టరిస్టిక్స్. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు డ్రైనేజ్ క్యారెక్టరిస్టిక్స్. అంటే క్యారెక్టరిస్టిక్స్ చదవాలి మనం. దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్‌ని మనం చదువుతున్నాం. డ్రైనేజ్ ఏరియాస్‌లో డ్రైనేజ్ అంటే అందరికి తెలుసు నాన్న. డ్రైనేజ్ ఏరియాస్‌లో వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఫ్లో యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అనేది మనం చదువుతున్నాం. డ్రైనేజ్ ఏరియా క్యారెక్టరిస్టిక్స్ మనము వాటి యొక్క హైడ్రోగ్రాఫ్స్‌ని కూడా మనం డ్రా చేయాలి. ఇప్పుడు మనం డ్రైనేజ్ ఏరియా క్యారెక్టరిస్టిక్స్ మనకి 3 వేస్‌లో మనం చదువుకుంటాం నాన్న. ఫ్లో డ్యూరేషన్ కర్వ్, మాస్ కర్వ్ అని చెప్పి మనము 2 వేస్‌లో చదువుతాము. దీన్ని 3 టైప్స్‌గా మనం డివైడ్ చేస్తూ స్టడీ ఫ్లో రివర్సు, ఫ్లాషీ ఫ్లో రివర్సు, పెర్నియల్ ఫ్లో రివర్స్ అని చెప్పి మనము డిఫరెంట్ వేస్‌లో చెప్తాం. డ్రైనేజ్ ఏరియా అనేది మనందరికీ తెలుసు. డ్రైనేజ్ ఏరియా ఎలా ఉంటుంది అనేది తెలుసు. దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్‌ని ఈ ఏరియా ఇక్కడ మన ఏరియా చూస్తే ఆ ఏరియాలో ఫ్లో మెజర్‌మెంట్ ఎలా ఉంటుంది అనేది మనం 3 డిఫరెంట్ వేస్‌లో ఇక్కడ చదువుకుంటాం. చూడండి ఇప్పుడు ఆ డ్రైనేజ్ ఏరియా దగ్గర ఫ్లో అనేది ఎలా ఉంటుంది? చూడండి ఇక్కడ స్టడీ ఫ్లో రివర్స్ మనం 3 రకాలుగా చదువుతామని చెప్తున్నాం. ఇన్ 3 వేస్ వి ఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ డ్రైనేజ్ ఏరియా. ఇక్కడ 3 వేస్ చూడండి ఒకసారి. స్టడీ ఫ్లో ఏరియాలో ఎప్పుడు చూడండి డిశ్చార్జ్ ఈస్ లెస్ ఫర్ ఎ కన్సిడరబుల్ టైమ్. సచ్ స్ట్రీమ్స్ ఆర్ టర్మ్డ్ యాస్ స్టడీ స్ట్రీమ్స్. అంటే స్టడీ ఫ్లో అనేది డిశ్చార్జ్ అనేది ఎప్పుడు తక్కువగా ఉంటుంది. ఎప్పుడు డిశ్చార్జ్ అనేది తక్కువగా ఉంటుందో దాన్నే మనం స్టడీ ఫ్లో రివర్స్. స్టడీ అంటే కాన్స్టాంట్ అని అర్థం అసలు లెక్క ప్రకారం. కానీ డిశ్చార్జ్ ఆ టైంలో తక్కువగా ఉంటుంది. అలా తక్కువగా ఉండే టైంని మనం స్టడీ ఫ్లో రివర్స్ అని చెప్పి చెప్తాము. కంటిన్యూయస్‌గా ఉండేటటువంటి దాన్ని అంటే ఇఫ్ ద వేరియేషన్ ఆఫ్ డిశ్చార్జ్ ఈస్ లెస్, తక్కువగా ఉంటే, డిశ్చార్జ్ అనేది తక్కువగా ఉంటే దాన్ని స్టడీ ఫ్లో రివర్స్ అని చెప్తాము.
అలాగే ఫ్లాషీ ఫ్లో రివర్స్ అంటే ఇక్కడ చూడొచ్చు. ఫ్లాషీ అంటే సాలిడ్ ఏరియాస్‌లో కూడా వాటర్ అనేది ఫ్లో ఎలా జరుగుతుంది? ఇర్రెగ్యులర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్లోప్ ఏరియాస్‌లో డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది? దాన్ని ఫ్లాషీ ఫ్లో అంటాము. తర్వాత పెరినియల్ స్ట్రీమ్స్ అనంటే సమ్మర్‌లోనేమో తక్కువగాను, వింటర్‌లోనే రైనీ సీజన్స్‌లో ఎక్కువగాను, మాన్సూన్ టైమ్స్‌లోనేమో తక్కువగాను, కొన్నిసార్లు ఎక్కువగాను ఇలా ఫ్లో అనేది వేరీ అవుతున్న వాటినేమో పెరినియల్ స్ట్రీమ్స్ అని చెప్పి అంటాం. స్టడీ ఫ్లో రివర్స్ అంటే మనకి స్టడీగా ఉండేటటువంటిది ప్లస్ డిశ్చార్జ్ అనేది తగ్గకుండా ఉండేటటువంటి దాన్ని స్టడీ ఫ్లో రివర్స్ అంటాము. ఫ్లాషీ ఫ్లో రివర్స్ అంటేనేమో సాలిడ్ ఏరియాస్‌లో కూడా ఫ్లో అనేది ఇర్రెగ్యులర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్న దాన్ని మనం ఫ్లాషీ ఫ్లో రివర్స్ అంటాము. పెరినియల్ స్ట్రీమ్స్ అంటేనేమో సమ్మర్‌లో తక్కువ, మాన్సూన్ సీజన్స్‌లో అంటే రైనీ సీజన్స్‌లో కొంచెం ఎక్కువ, తర్వాత చలికాలంలో కొంచెం తక్కువ ఇలా వేరీ అవుతున్న దాన్నేమో మనం పెరినియల్ స్ట్రీమ్స్‌గా డివైడ్ చేస్తాం. ఇలా మనం డ్రైనేజ్ ఏరియా క్యారెక్టరిస్టిక్స్‌ని 3 డిఫరెంట్ వేస్‌లో మనం చదువుకోవచ్చు. తర్వాత ఇందాక చెప్పాను నేను ఫ్లో డ్యూరేషన్ కర్వ్. ఇక్కడ చెప్పాను నాన్న మీకు హైడ్రోగ్రాఫ్ చదువుతున్నప్పుడు ఫ్లో డ్యూరేషన్ కర్వ్ మనం ఎలా చదువుతున్నామని ఇక్కడ చూస్తే చూడండి నాన్న. డ్రైనేజ్ ఏరియా క్యారెక్టరిస్టిక్స్‌లో ఫ్లో డ్యూరేషన్ కర్వ్ గురించి, మాస్ కర్వ్ గురించి మనం చదువుతాము. దాని యొక్క రివర్‌లో స్టోరేజ్ కెపాసిటీ ఎంతుంటుందనేది చదువుతాం అని చెప్పాను. చూడండి ఇక్కడ చూస్తే డిశ్చార్జ్ వర్సెస్ ఫ్లో డ్యూరేషన్ కర్వ్. ఫ్లో అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది? టైమ్ వర్సెస్ డిశ్చార్జ్. ఎంత టైంలో ఎంత డిశ్చార్జ్ జరుగుతుంది? ఎంత టైంలో ఎంత డిశ్చార్జ్ అనేది జరుగుతుంది? చూడండి 0-100 ఎంత టైంలో ఫ్లో డ్యూరేషన్ కర్వ్ అనమాట ఇది. కర్వ్ అనేది మనం ఒక ఫార్మ్ చేసాము. డిశ్చార్జ్ వర్సెస్ టైమ్. ఎంత టైంలో ఎంత డిశ్చార్జ్ జరుగుతుందనేది మనం ఒక హైడ్రోగ్రాఫ్ అనేది హైడ్రోగ్రాఫ్ అనేది మనం ఇక్కడ డ్రా చేసాం చూడండి. ఆటోమేటిక్‌గా మనకి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే ఇక్కడ నుంచి చూసుకుంటేనేమో మనం 0 నుంచి చూస్తేనేమో గ్రాఫ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే మనకేంటంటే ఫ్లో అనేది తగ్గుతుంది మంత్ వైస్‌గా లేకపోతే డే వైస్‌గా, వీక్ వైస్‌గా, మంత్ వైస్‌గా, ఇయర్ వైస్‌గా మనం కన్సిడర్ చేసుకుంటే ఫ్లో అనేది తగ్గుతుంది. ఇలా మనం ఎస్టిమేషన్ చేస్తూ దీన్ని ఒక హైడ్రోగ్రాఫ్‌గా ఇక్కడ ఫ్లో డ్యూరేషన్ కర్వ్ అనేది డ్రా చేసాం. ఈ ఫ్లో డ్యూరేషన్ కర్వ్‌ని ఇంకో రకంగా పవర్ డ్యూరేషన్ కర్వ్ అని కూడా మనం అంటాం. దీన్ని మనం క్యూబిక్ మీటర్ పర్ సెకండ్స్‌లో కన్సిడర్ చేస్తాం. క్యూబిక్ మీటర్ ఇక్కడ మీటర్ క్యూబ్ పర్ సెకండ్స్‌లో కన్సిడర్ చేస్తాం. ఇది ఫ్లో డ్యూరేషన్ కర్వ్ ఇలా మనం డ్రా చేసుకోవచ్చు. మ మా మాస్ కర్వ్ అనంటే ఏంటి? మాస్ కర్వ్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ క్యుములేటివ్ ఫ్లో. ఎంత ఫ్లో జరుగుతుంది మాక్సిమం క్యుములేటివ్ అంటే మొత్తం కలిపి ఓవరాల్‌గా ఇయర్ మొత్తం కలిపి ఎంత మాస్ కర్వ్ అనేది ఎంత జరుగుతుంది. సీ హియర్ ఇక్కడ చూసినట్టయితే మనం ఇట్ ఈస్ ఎ ప్లాట్ ఆఫ్ క్యుములేటివ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ దట్ క్యాన్ బి స్టోర్డ్ ఫ్రమ్ ఏ స్ట్రీమ్ ఫ్లో వర్సెస్ టైమ్ ఇన్ డేస్, వీక్స్ ఆర్ మంత్. టైమ్ వీక్స్‌లో ఎన్ని వీక్స్‌లో ఎంత టైంలో ఎంత ఫ్లో అనేది జరిగింది అనేది మనము ఈ మాస్ కర్వ్ ద్వారా చెప్తున్నాం. ఇట్ షోస్ ఎ మాస్ కర్వ్ మాక్సిమం ఇంటర్సెప్ట్ బిట్వీన్ లైన్ ఏబీ ఇక్కడ నుంచి మనకి కనబడుతుందన్న ఇక్కడ. మాస్ కర్వ్ అనేది చూడు ఇక్కడ చూస్తే మనకు మాస్ కర్వ్ కనబడుతుంది. ఇక్కడ రిజర్వాయర్ యొక్క కెపాసిటీ ఇక్కడ నుంచి తగ్గుతుంది. చూడు నాన్న ఇక్కడ వచ్చేసరికి తగ్గింది. ఇక్కడేమో మనకి ఇంక్రీజ్ అవుతుంది. 0 నుండి ఏకి, ఏ నుంచి తర్వాత మాస్ కర్వ్ బీకి వెళ్ళేటప్పుడు చూడండి ఇక్కడ ఫ్లో అనేది తగ్గింది. ఈ తగ్గిన ఏరియాని మనము ఎక్కడైతే తగ్గిందో అక్కడ చూడండి దీన్ని మాస్ కర్వ్ అని రిప్రజెంట్ చేస్తున్నాము. ఎక్కడైతే మళ్ళీ ఫ్లో ఇంక్రీజ్ అవుతుందో అక్కడ రిజర్వ్ కెపాసిటీ ఎంత ఉంటుందనేది మెజర్ చేస్తాం. దీన్ని మాస్ కర్వ్. ఇలా మనం డ్రైనేజ్ ఏరియా క్యారెక్టరిస్టిక్స్‌ని 2 వేస్‌లో చెప్పుకోవచ్చు. ఇంకోటేంటి స్టోరేజ్ అండ్ పాండేజ్ అని చెప్తున్నాం. స్టోరేజ్ అనే ఈ హెడ్డింగ్‌లోనే మనకు అర్థమవుతుందన్న స్టోరేజ్ అంటే ఏంటో, తర్వాత పాండేజ్ అంటే ఏంటో. స్టోరేజ్ అంటే మనం స్టోర్ చేస్తున్నాం. ఏం స్టోర్ చేస్తున్నాము? వాటర్‌ని స్టోర్ చేస్తున్నాం. కలెక్షన్ ఆఫ్ వాటర్ ఇన్ ఎ రిజర్వాయర్ ఆర్ ఇన్ ఎ లేక్ ఆర్ ఇన్ ఎ రివర్ ఆర్ ఇన్ ఎ పాండ్. ఎంత కలెక్ట్ చేస్తున్నాము? చూడండి ద కలెక్షన్ ఆఫ్ వాటర్ ఇన్ ఎ రిజర్వాయర్ అప్ స్ట్రీమ్ మీన్స్ నథింగ్ బట్ ఆఫ్ అప్ స్ట్రీమ్ అనగానే ఏంటి? ఎలాబరేషన్ పెంచటం అనమాట. రివర్స్ చూడండి ఇక్కడ కనబడుతుంది మనకి ఎలాబరేషన్ ఎక్కువగా పెంచటం, ఇంక్రీజ్ చేయటం. ప్లాంట్‌ని ఇంక్రీజ్ చేయటం స్ట్రీమ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. మనము ఎక్కువ
టైము మనం వాడుకోం. ప్లాంట్ పర్పస్ కోసం పవర్ ప్లాంట్‌లో మనం పవర్ జనరేట్ చేయటానికి వాడేటటువంటి వాటర్ కాకుండా, ఇంకా ఎంత ఫ్లోని మనం స్టోరేజ్ చేస్తున్నామో ఎక్కువ టైంలో అనేదే ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఏ స్టోరేజ్. ఇక్కడ ఎంత వాటర్ అనేది స్టోర్ చేస్తున్నాము అనేది అడుగుతున్నాం. స్టోరేజ్ ప్లాంట్ వర్క్ ఆన్ బేస్ లోడ్ స్టేషన్స్. ఈ స్టోరేజీ దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది? మనం తీసుకునే వాటరు మనం పవర్ జనరేట్ చేసే ఒక లోడ్ స్టేషన్స్‌ని బట్టి అనమాట. లోడ్‌ని బట్టి కొన్ని కొన్ని 100 మెగావాట్, తర్వాత 800 మెగావాట్, 500 మెగావాట్, ఇలా మనకు పవర్ ప్లాంట్స్‌లో మెగావాట్స్ ఉంటాయి. మనం పవర్ జనరేట్ చేసే మెగావాట్స్‌ని బట్టి 800 మెగావాట్ అయితే ఎంత మనకి పవర్ జనరేషన్ ఎంత చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని ఈ స్టోరేజ్ అనేది మనకు తగ్గటం, పెరగటం అనేది జరుగుతుందనమాట. పీక్ లోడ్ ప్లాన్స్ ఆర్ డిజైన్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ పీక్ లోడ్. పీక్ స్టేజెస్‌లో వాడేటటువంటి వాటినేమో పీక్ లోడ్ ప్లాన్స్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ కమింగ్ టు హియర్ పాండేజ్. పాండేజ్ అంటే మనము ఒక రివర్ లాగా ఒక హ్మ్, ఈ వాటర్‌ని స్టోర్ చేసేది ఫర్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. తక్కువ కాలం కోసం, తక్కువ టైం కోసం మనం ఏదైతే వాటర్‌ని స్టోర్ చేస్తామో దాన్నే పాండేజ్ అని చెప్పాం. ఇట్ ఇంక్రీజెస్, మనందరికి తెలుసు వాటర్ అనేది ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవుతూ ఎలాబరేట్ చేస్తూ మనం వాటర్ అనేది స్టోర్ చేసుకొని ఈ పీక్ టైమ్స్‌లో, పీక్ అవర్స్‌లో ఎక్కువ అర్జెంట్‌గా నీడ్ ఉన్నప్పుడు మనము ఈ పాండేజ్ నుండి వాటర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ వాట్ అబౌట్ ది స్టోరేజ్ అండ్ పాండేజ్. కమింగ్ టు హియర్ సెలక్షన్ ఆఫ్ సైట్ ఫర్ ఎ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. ఇప్పుడు సైట్ అనేది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ మనం బె ఆహ్, ఆహ్, ఒక కన్‌స్ట్రక్ట్ చేయాలి అంటే, మనం సైట్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అక్కడ ఉండేటటువంటి సైట్‌ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఇదిగో దీన్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేయాలి. అంటే వాటర్ అవైలబుల్. మనకి హైడ్రో పవర్‌ని జనరేట్ చేయాలంటే వాటర్ అవైలబుల్‌గా ఉందా? లేదా? దగ్గర ఆ సైట్ దగ్గర వాటర్ అవైలబుల్‌గా ఉందా? లేదా? ఇది ఫస్ట్ వన్. తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి వాటర్ స్టోరేజ్. వాటర్‌ని మనం స్టోరేజ్ చేయగలమా? లేదా? ఎంత వాటర్‌ని స్టోరేజ్ చేయొచ్చు అనేది ఇక్కడ చదువుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూస్తే హెడ్ ఆఫ్ వాటర్. హెడ్ ఆఫ్ వాటర్ అంటే మనకక్కడ ఒక డ్యామ్ అనేది ఉంటే, మనం ఎంత హైట్‌లో ఎంత వాటర్‌ని స్టోరేజ్ చేయగలము అనేది మన ప్లాంట్‌కి, అంటే 500 మెగావాట్‌కి ఎంత వాటర్ అవసరం అవుతుంది? ఇంకా ఎంత స్టోరేజ్ చేసుకోవచ్చు? 800 మెగావాట్‌కి ఎంత వాటర్ అవుతుంది? ఎంత స్టోరేజ్ దీన్ని బేస్ చేసుకొని మనం కన్‌స్ట్రక్ట్ చేసే పవర్ ప్లాంట్‌ని బేస్ చేసుకొని ఇక్కడ మనము హెడ్ ఆఫ్ వాటర్, వాటర్ ఎంతుండాలి అనేది కూడా కన్సిడర్ చేసుకోవాలి. డిస్టెన్స్ ఫ్రమ్ లోడ్ సెంటర్. మనం కట్టే ప్లాంట్‌కి ఇక్కడ మనం వాటర్ స్టోరేజ్ చేసే దగ్గర పాండో, లేకో, రివరో ఏదో ఉంటుంది గదా! ఆ వాటర్‌ని స్టోరేజ్ చేసే ప్లాంట్‌కి, తర్వాత మనం చేసే వర్క్ దగ్గర ఉండేటటువంటి ప్లాంట్‌కి ఎంత డిస్టెన్స్ ఉంటే మనకి మనం పవర్ అనేది మనం జనరేట్ చేయగలుగుతాం. ఆ డిస్టెన్స్‌ని కూడా ఇక్కడ బేస్ చేసుకోవాలని చెప్తున్నారు. చూడండి ఇక్కడ చూస్తే బిఫోర్ ద కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ద డ్యామ్, డ్యామ్ కన్‌స్ట్రక్షన్‌కి ముందు ఫ్లో అనేది ఎలా జరుగుతుంది? ఇక్కడ మనం డ్యామ్ అనేది కన్‌స్ట్రక్ట్ చేసిన తర్వాత ఫ్లో అనేది మనకెంత అవసరమో దాన్ని బేస్ చేసుకుంటూ ఫ్లో అనేది ఎలా జరుగుతుందనేది ఈ డయాగ్రామ్స్‌లో మనం డిఫరెంట్ వేరియేషన్‌ని చూడొచ్చు. తర్వాత ఇక్కడ చూడండి అసెస్ టు సైట్. సైట్‌ని తర్వాత ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ చేసి యుటిలైజ్ వాడటానికి మనము ఒకాళ ఈ వాటర్‌ని యూజ్ చేసి పవర్ జనరేట్ చేసిన తర్వాత వచ్చినటువంటి పవర్‌ని వాడటానికి ఆ పవర్‌ని మనం ప్లేస్ చేసే సైట్‌ని కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. తర్వాత టైప్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ సైట్. ల్యాండ్ మనం తీసుకునేటటువంటి సైట్ ఒక ల్యాండ్ ఎలా ఉంది అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇలా మనము ఇన్ని 6 వేస్‌లో మనము సైట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి మనందరికి తెలిసిన వాటర్ అవైలబిలిటీ. వాటర్‌ని యూజ్ చేసి మనము ప్రీవియస్ క్లాస్‌లో మీకు చెప్పాను. ఏంటి వాటర్ పవర్ అంటే ఏంటి? హైడ్రాలజీ అంటే ఏంటి? హైడ్రోలాజికల్ సైకిల్ అంటే ఏంటి? 3 డిఫరెంట్ వేస్‌లో హైడ్రో మీన్స్ నథింగ్ బట్ ఆఫ్ వాటర్. వాటర్‌ని యూజ్ చేసే మనము పవర్ అనేది ఇక్కడ జనరేట్ చేస్తున్నాము. మనం చదివే టాపిక్ కానీ, మనం చదివే యూనిట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. అంటే వాటర్‌ని యూజ్ చేసి పవర్‌ని ఎలా జనరేట్ చేస్తున్నాము పవర్ ప్లాంట్‌లో అనేది మనం చదువుతున్నాం. కాబట్టి మనము వాటర్ యొక్క యూజ్ ఇక్కడ ఉంది కాబట్టి వాటర్ అవైలబుల్ ఎంత ఉండాలి?
దాని యొక్క మెజర్‌ని చేసుకుంటూ మనము సైట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. వాటర్ స్టోరేజ్ మనం వాటర్ కావాలి, దాన్ని స్టోరేజ్ చేయాలి కాబట్టి ఎంత వాటర్ కావాలి, ఏంటి అనేది మనం చూసుకోవాలి. హెడ్ ఆఫ్ వాటరు, తర్వాత ఎంత హైట్‌లో మనం వాటర్ ఉంచుకొని, దాన్ని తర్వాత మనము నిన్న మీకు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ గురించి చెప్పేటప్పుడు మీకు చెప్పాను. ఒక డ్యామ్ ఉంటుంది. అక్కడ కొంత హైట్‌లో మనం వాటర్‌ని స్టోర్ చేస్తాము. హైట్ దగ్గర ఉండేటటువంటి వాటర్‌లో ఉండేటటువంటి ఎనర్జీ ఏదైనా ఉంది అంటే అది పొటెన్షియల్ ఎనర్జీ. అది పెన్‌స్టాక్ ద్వారా మనకి డౌన్ కిందకొస్తుంది. అంటే డౌన్ అవుతుంది ఫార్మేషన్‌లో. తర్వాత నాజిల్ నుంచి బయటకొచ్చి పొటెన్షియల్ ఎనర్జీ కాస్త కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ కైనెటిక్ ఎనర్జీ తర్వాత మనకి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైతే టర్బైన్స్ వాడతామో, లో హెడ్ టర్బైన్స్, హై హెడ్ టర్బైన్స్, మీడియం హెడ్ టర్బైన్స్ ఉంటాయి నాన్న మనకిక్కడ. డ్యామ్‌ని బేస్ చేసుకొని మనము ఈ ఏ హెడ్ టర్బైన్స్ వాడాలనేది మనం చూసుకుంటా ఉంటాం. తర్వాత ఆహ్, కైనెటిక్ ఎనర్జీ కాస్త మెకానికల్ ఎనర్జీ గాను, ఎలక్ట్రికల్ ఎనర్జీ గాని ఇలా కన్వర్ట్ అవుతుందని ప్రీవియస్ క్లాస్‌లో చెప్పాను నాన్న మీకు. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ హెడ్ ఆఫ్ వాటర్ ఏ హెడ్ వాడాలి మనం మీడియం హెడ్డా, లో హెడ్డా, హై హెడ్డా అనేది చూసుకోవాలి. తర్వాత డిస్టెన్స్ ఆఫ్ లోడ్ సెంటర్ నుంచి డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్‌లో మనం వాటర్ స్టోరేజ్ చేసుకోవాలనేది కూడా చూసుకోవాలి నాన్న. ఇది మీకు చూయించాను ఇందాక. ఆఫ్టర్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ద డ్యామ్, బిఫోర్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ద డ్యామ్. తర్వాత పవర్ జనరేషన్ అయిన తర్వాత స్టోరేజ్ యొక్క ప్లేస్ ఎలా ఉండాలనేది ఇక్కడ అసెస్ టు సైట్ చూసుకోవాలి. తర్వాత టైప్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ల్యాండ్ యొక్క సైట్ దాని యొక్క టైప్ ఎలా ఉందనేది మనం అంతా అబ్జర్వ్ చేసుకోవాలి. దిస్ ఈస్ వాట్ అబౌట్ హ్మ్. దీస్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. మనము ఈరోజు ఈ క్లాస్‌లో ఏమేమి నేర్చుకున్నామంటే, అబౌట్ ద ఫ్లో మెజర్‌మెంట్ గురించి నేర్చుకున్నాము. హైడ్రోగ్రాఫ్ అనేది ఎలా డ్రా చేయాలో తెలుసుకున్నాము. అసలు హైడ్రోగ్రాఫ్ యొక్క ఇంపార్టెంట్ ఏంటో తెలుసుకున్నాము. డ్రైనేజ్ ఏరియా క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? 2 వేస్ ఫ్లో డ్యూరేషన్ కర్వ్ అంటే ఏంటి అసల? మాస్ కర్వ్ అంటే ఏంటి? తర్వాత డ్రైనేజ్ ఏరియా క్యారెక్టరిస్టిక్స్ ఎన్ని విధాలుగా చదువుకోవచ్చు. ఫ్లో డ్యూరేషన్ కర్వ్ అనేది ఎలా ఫార్మ్ అవుతుంది. మాస్ కర్వ్ అనేది ఎలా ఫార్మ్ అయింది. మనం వాటర్ అనేది ఎలా స్టోర్ చేస్తాము. పాండేజ్‌లో ఎలా స్టోర్ చేస్తాము. ఎంత వాటర్ అనేది మనకుంటుంది. ఫ్లో అనేది ఎలా జరుగుతుందని చెప్పాము. తర్వాత సైట్ సెలక్షన్ అనేది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ కోసం ఎలా చేయాలి అనేది మనం నేర్చుకున్నాము. ఈ క్లాస్‌లో మనము ఇన్ని టాపిక్స్ గురించి తెలుసుకున్నాం నాన్న. నెక్స్ట్ క్లాస్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా నెక్స్ట్ డిఫరెంట్ టాపిక్స్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ గురించి చదువుకుందాం. దిస్ ఈస్ వాట్ వి హావ్ స్టడీడ్ టుడే. ఇఫ్ యూ ఆర్ having ఎనీ డౌట్స్, ప్లీజ్ కాంటాక్ట్ మీ. థాంక్ యూ.